డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. ఇద్దరు పార్ట్నర్స్ మధ్యలో ఎవరైనా సరే ఒక మిస్టేక్ చేస్తే వాళ్ళకి మళ్ళా సెకండ్ ఛాన్స్ అనేది ఇవ్వచ్చా అంటే ఒకసారి ఇవ్వచ్చు, కొన్నిసార్లు ఇవ్వచ్చు. సందర్భాన్ని బట్టి, మనుషులను బట్టి, మనుషుల ప్రవర్తనను బట్టి. నిజంగానే నువ్వు తప్పు చేసి నిజంగా రియలైజ్ అయ్యి దగ్గరికి వస్తే నిజం, లేదంటే అంటే మనుషులం అన్న తర్వాత నిజంగానే మనము ఒకసారి తెలుసో తెలియకో, మన కర్మకో, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిన దాన్ని బట్టే మనం కూడా ఒక్కొక్కసారి తప్పు చేస్తాము. అది మనకు తెలియదు. చేయడం అనేది సహజం. అది మనం అందరము అంటే ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. మీరు అన్నట్టుగా ఆ తప్పు చేసిన వాళ్ళు నిజంగా రియలైజ్ అయ్యి మీ దగ్గరికి వచ్చారా, లేకపోతే ఇదేదో మళ్ళీ ఇంకొక ఛాన్స్ తీసుకుందాం అనుకొని వచ్చారా అనేది ఆ మనిషిని బట్టి ఉంటుందండి. చాలా మంది ఏం చేస్తారంటే, ఇన్ని రోజులు నన్ను నెగ్లెక్ట్ చేశారు కదా, ఇంకొకసారి మళ్ళీ ఛాన్స్ తీసుకుందాము, మళ్ళీ నటిద్దాము కొన్ని రోజులు. ఆ నటించిన తర్వాత మళ్ళీ నేను నమ్మేస్తా కదా. కొంతమంది ఏం చేస్తారంటే, అయ్యో పాపం ఏదో తన తప్పు తెలుసుకున్నాడు కదా అని చెప్పి సాఫ్ట్ కార్నర్ ఉండేవాళ్ళు మళ్ళీ ఇది వరకు లాగా వాళ్ళను లైఫ్లోకే కాదు, ఏ బిజినెస్లో కూడా కొంతమంది నిజంగానే మళ్ళీ రీఇన్వైట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ బాగానే ఉంటారండి. మళ్ళీ ఏమవుతుంది, నీ ఒరిజినాలిటీ ఏముందో అది మళ్ళీ బయటకు వస్తుంది. కాబట్టి అది మనుషులను బట్టి, అంటే ఒక మనిషిని మనము నమ్మాలి, మళ్ళీ మన జీవితంలోకి ఇదివరకులాగా మనం అతన్ని ఇన్వైట్ చేసి ఇదివరకులాగా ఆమెను కానీ అబ్బాయిని కానీ నేను ఎఫెక్షన్గా చూడాలి అని అంటే నిజంగా అతని రియలైజేషన్ ఎంతవరకు ఉండేది అనేది మనం కరెక్ట్గా మనం అసెస్ చేయాలండి. అది ఎలా చేయాలి అని అంటే, కొన్ని రోజులు అతనికి ఒక టెస్ట్ లాగా, ఆమెకు ఒక టెస్ట్ లాగా, అంటే ఇది వరకు ఉండులాగా నువ్వు నిజంగానే క్లోజ్గా ఉండకూడదు. కొన్ని రోజులు నిజంగా ట్రయల్ బేసిస్ అంటారు కదా, ఆ ట్రయల్ బేసిస్ లోనే ఉండాలండి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఇంతకు ముందు నన్ను క్షమించేసింది కదా, ఇంకా అయిపోయింది, నేను ఇంతకు వరలాగా ఉంటాననేసి మళ్ళీ బిహేవ్ చేస్తే మళ్ళీ అంటారు కదా, మన దాంతో మనం కొట్టుకున్నట్టే అవుతుంది అనమాట. ఊరుకున్న ప్రాణానికి ఊరేసుకున్నట్టు హాయిగా మనకందరూ ఒకరు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒకరు ఉండకుండా మళ్ళీ జీవితంలోకి ఆహ్వానించేసి మళ్ళీ ఇది చేసేసుకొని మళ్ళీ ఇంకొకటి అండి, నేను చాలా మంది డివోర్స్ అయిపోయిన తర్వాత ఇద్దరు నమ్మకేసుకొని ఒకరినొకరు మళ్ళీ లేదు అదేదో పొరపాటు జరిగిందని ఇద్దరు కలిసి ఉంటే హ్యాపీ, అందరు అబ్బా ఫోన్లే విడాకులు తీసుకొని కలిసి ఉన్నారంటే మళ్ళీ వాళ్ళు కలిసిన తర్వాత మళ్ళీ కన్సీవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రియాలిటీ బయటకు వస్తుంది, మళ్ళీ గొడవలు మొదలైతే మళ్ళీ వెళ్ళిపోతారు. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, నిజంగా నేను అన్నట్టుగా ఇది ట్రయల్ బేసిసే అనుకోండి, ట్రయల్ బేసిస్లోనే మళ్ళీ ఉండండి. ఇది వరకు లాగా మనం ఉన్నాము అనుకోండి, మళ్ళీ అతను ఒరిజినాలిటీ కనిపిస్తుంది. నిజంగా మీ ట్రయల్ బేసిస్లో వాళ్ళకి తెలిసిపోతుందండి. నిజంగానే మనకి నిజంగా వీళ్ళు తెలిసిపోతుంది, తెలుస్తుంది. అదేంటి అప్పుడు అంటారు అన్నమాట, అదేంటి నాకు ఇంతకు ముందు లాగా నన్ను చూడట్లేదు అని అంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ఇదేదో నన్ను నిజంగా నన్ను ట్రయల్ బేసిస్ లో పెట్టింది అని చెప్పేసి. కాబట్టి ఏంటంటే కంపల్సరిగా కొన్ని రోజులు అబ్జర్వ్ చేయండి, ఇతను నిజంగా మనస్ఫూర్తిగా రియలైజ్ అయ్యి వచ్చాడా, లేకపోతే కొన్ని రోజులు మళ్ళీ టైం పాస్ చేద్దామని వచ్చాడా, లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి కొన్ని రోజులు వెళ్ళి రాపో అని చెప్తే వచ్చాడా అనేది మనము తప్పకుండా మనము గెస్ చేసుకోవాలి, మనం అనాలిసిస్ చేసుకోవాలండి. చాలా మంది ఇలాగే పాపం పోనీలే క్షమించేసే, తప్పు తెలియక తప్పు చేశాడు అని చెప్పేసి మళ్ళీ జీవితంలోకి ఆహ్వానించేసి మళ్ళీ తర్వాత మళ్ళీ ఆమె కానీ అతను కానీ జనరల్గా ఆ మగవాళ్ళే తీసుకుంటారు అట్లాంటి అడ్వాంటేజ్. తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ ఒరిజినాలిటీ మళ్ళీ చేసి మళ్ళీ మొదలవుతుంది అనమాట. అంటే ఇప్పుడు పాపం ఏదో ఒక అమ్మాయో ఒక అబ్బాయో ఉన్నప్పుడు వదిలేసిన తర్వాత తన జీవితం ఒక లైఫ్ ఒక సెటిల్ చేసుకున్నప్పుడు మళ్ళీ రియలైజ్ అయిపోయి, పోనీలే తప్పు చేసుకున్నాడు కదా, నా కూతురు పెద్దగా అయితే రేపు పొద్దున పెళ్లి చేయాలంటే పెళ్లి పీటల మీద భర్త లేడు అంటారు కాబట్టి నేను ఏదో క్షమించి నా జీవితంలోకి ఆహ్వానించాను అనుకున్నప్పుడు రెండోది అతను తెలుసు, నువ్వు ఇంకొంతమంది ఇంకొక బ్లాక్మెయిల్ చేస్తారు. ఏం చేస్తారంటే, నువ్వు నీ కూతురు పెళ్లి ఎలా చేస్తావు, నీ కొడుకు పెళ్లి ఎలా చేస్తావు, ఇలాంటివి కూడా అన్నప్పుడు కొంతమంది పాపం చాలా మంది ఆడవాళ్ళు, అవును కదా ఇది కూడా కరెక్టే కదా, రేపు పొద్దున్న నేను అందరికీ ఏం చెప్పుకోవాలి, అత్తవారికి ఏం చెప్పుకోవాలి, మగవాళ్ళకి ఏం చెప్పుకోవాలి, మగ పెళ్లి వారికి ఏం చెప్పుకోవాలని మళ్ళీ అతను ఇంట్లోకి రమ్మన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ మొదలవుతుంది. కాబట్టి నిజంగా ఒక మనిషి మనస్ఫూర్తిగా అతను చేంజ్ అయ్యాడా లేదా అనేది కంపల్సరిగా ఇది వరకు నువ్వు ఎలా ఉన్నావో కొన్ని రోజులు అలా ఉండకుండా
కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి, అంటే కొన్ని రోజుల తర్వాత నిజంగా తను కొంతమంది ఎవరో ఉంటారు రాజుగారు, కొంతమంది నిజంగా రియలైజ్ అయ్యేసి అయ్యో నేను తప్పు చేశాను కదా అని చెప్పేసి వాళ్ళు నిజంగా రియలైజ్ అయ్యి ఉన్న వాళ్ళని తప్పకుండా మీరు ఆహ్వానించడం మంచిది. అంటే మనుషులు అన్న తర్వాత తప్పులు చేస్తారు, క్షమించడం అనేది మన మంచి హృదయం. వాళ్ళు నిజంగా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళే ఉంటారు, అందుకే నెక్స్ట్ వాళ్ళు రియలైజ్ అయ్యి ఆ తప్పు చేయకుండా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని నిజంగా మనం మళ్ళీ ఆహ్వానిస్తే తప్పు లేదండి. అంటే మళ్ళీ ఇది ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన మాటలు నమ్మేసి, లేకపోతే నాకు ఏదో ఒక్కడి నుండి నాకు బోర్ కొట్టేసింది, కొన్ని రోజులు మళ్ళీ టైం పాస్ చేద్దాము అనే వాళ్ళతో మాత్రం జాగ్రత్తగానే ఉండాలండి. ఇదంతా నేను చెప్తున్నా కదా, వాళ్ళని బట్టి, వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళు నిజంగా మనం ఆహ్వానించినందుకు వాళ్ళు మనం అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా అనేది కూడా కంపల్సరీగా మనం తెలుసుకోవాలి. లేకపోతే మాత్రం దీనివల్ల చాలా ప్రమాదాలేనండి. దీని బదులు బాబోయ్ మళ్ళీ రెండోసారి నేను నా జీవితంలోకి వచ్చాడు, మళ్ళీ రెండోసారి నా తల బద్దలు కొట్టుకోవడం ఎందుకు అనుకోకుండా హాయిగా మీకున్న పిల్లలతో లేదా మీరొక్కరే హాయిగా హ్యాపీగా ఉండండి. ఈ కాలంలో ఒక్కరున్నందువల్ల ఏమి నష్టం లేదు. హాయిగా మనకి ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చు, ఎవరికి మనం సమాధానం చెప్పనక్కర్లేదు. నిజంగా మన జీవితంలో నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి మనస్ఫూర్తిగా తను చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడి నలుగురు దగ్గరతో వచ్చి అమ్మా నా తప్పైంది, ఇదిగో ఏదో తెలియక తప్పు చేశాను అన్నప్పుడు మాత్రం తప్పకుండా ఆహ్వానించండి. ఆహ్వానించిన తర్వాత మాత్రం కొన్ని రోజులు టైం ఇవ్వండి. అతను నిజంగా మీతో ఫస్ట్ కలిసినప్పుడు, మిమ్మల్ని ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా ఉన్నాడో అలాగే మళ్ళీ ఉన్నాడా అన్నప్పుడు మాత్రం హ్యాపీగా ఉండండి. లేకపోతే బాబు ఇది నువ్వు మారలేదు, నువ్వు టైం బీయింగ్ కోసం వచ్చావని చెప్పేసి బాయ్ బాయ్ చెప్పేసేయండి. సూపర్, థ్యాంక్ యూ.